ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందంటే తాజాగా వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేరళలోని అరికోడ్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన తర్వాత తన ఇద్దరు పిల్లలు మిరాయా రైహాన్లను ప్రజలకు పరిచయం చేశారు. కాబోయే గాంధీ కుటుంబ వారసులుగా వీరిద్దరే అన్న సంకేతాలు ఇచ్చారు ఆమె. అయితే ఇక్కడొచ్చే చిక్కేంతంటే సాంకేతికంగా వీరిని మరాయా వాద్రా, రైహాన్ వాద్రాగా పిలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే రాహుల్ తర్వాత ఈ గాంధీ అన్న శబ్దం ఈ కుటుంబం చివర వినిపించడం ఇక మాయమయ్యేలా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అనేది గాంధీ కుటుంబ వారసత్వంగా వింటూ వస్తున్నాం. ఆ మాట వస్తే రాజీవ్ గాంధీని పెళ్లాడిన సోనియా సైతం గాంధీగానే ఇక్కడ పిలువబడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు సమస్య ఏంటంటే రాహుల్ తర్వాత ఆ కుటుంబం నుంచి గాంధీ అన్న ఇంటి పేరు దాదాపు కనుమరుగు కానుందని చెప్పాలి. కారణం రాహుల్ గాంధీకి అధికారికంగా పెళ్లి కాలేదు. ఆపై ఆయనకంటూ పిల్లలున్నారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. దీంతో ఈ కుటుంబం నుంచి అయితే గాంధీ అన్న సర్నేమ్ ఇకపై వినిపించే ఛాన్సే లేదు. ఇక రాహుల్ గాంధీ ఈ పరంపరలో చివరి వారవుతారు. అయితే ఇక్కడ మరొక అవకాశం లేకపోలేదు. అదే మేనకా గాంధీ, వరుణ్ గాంధీ. సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ గాంధీకి కూడా ఇద్దరు కూతుళ్లు. వీరి పేర్లు ఆద్య, అనసూయ. వీరి పేర్ల చివర గాంధీ అన్న శబ్దం వినిపిస్తుంది. కానీ వారు కుమార్తెలు కావడంతో వారి ఇంటి పేరు కూడా మారే అవకాశం ఉంది. అచ్చం ప్రియాంక గాంధీ వాద్రా లాగా. మొత్తంగా ఈ తరం తర్వాత కూడా ఒక వారసుడు, అది కూడా గాంధీ అన్న ఇంటి పేరును ప్రపంచం ముందు సగర్వంగా నిలపడానికి తగిన యోధుడు కనుచూపు మేర కనిపించలేదు. వచ్చే రోజుల్లో రాహుల్ తన ఓట్ల చూడి ప్రచారం ఫలించి పీఎం అయితే గాంధీ వంశం నుంచి అయ్యే చివరి పీఎం ఈయనే అవుతారు. ఆ తర్వాత గాంధీల చరిష్మా క్రమేణా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ గాని గట్టిగా పట్టుబట్టి రాహుల్ గాంధీని కూడా రాకుండా చేస్తే రాజీవ్ గాంధీ చివరి గాంధీస్ ఫ్యామిలీ పీఎం. అంతే సంగతులు. చిత్తగించవలేను అన్నట్లుగా మారనుంది పరిస్థితి. ఆ మాటకొస్తే ఒరిజినల్ గాంధీకి ప్రతిగా లాల్ బహదూర్ శాస్త్రిని తెరపైకి తేవాలని విస్తృతంగా ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్. ఇటీవల జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ అన్న మాట ఏంటంటే ఇవాళ గాంధీ జయంతి కాదు, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అన్న కామెంట్ చేశారు. ఈ లెక్కన చూస్తే గాంధీ అన్న శబ్దం వినబడకుండా చేయడంలో ఇటు ఒక వర్గం ప్రయత్నిస్తూ ఉండగా అటు ఆ కుటుంబం నుంచి కూడా సాంకేతికంగా ఇందుకు సహకారం అందుతోంది అన్న విధంగా కళ్లకు కడుతోంది. మరి మీరేమంటారు?